ఇంకేంది అది 10 ఏళ్ల తర్వాత వీళ్ళు ఏమైనా పోనీ అలా సెర్చ్ చేసేవాడు ఎవడన్నా ఇప్పుడు ఇంకా అది ఏమైనా ఫస్ట్ నుంచి ఉన్నోడా? ఇదిగో పార్టీ పెట్టినప్పుడు మన యువరాజ్యం అప్పటి నుంచి ఉన్నటువంటి నాయకుడిని పెట్టాను నేను దీనికి సెర్చ్ కమిటీ కంటే ఒక అర్థం ఉంది దాంట్లో. ఇక మామూలుగా ఇప్పుడు ఉన్న నాయకులే కదా, ఇప్పుడు వాళ్ళు నేను ఏమని సెర్చ్ చేస్తాను నాకు అర్థం కాలేదు. ఓ జిల్లాలో లేకపోతే రోజు ఏమని సెట్ చేస్తాడు? అసలు నిజంగా ముందు వాళ్ళకి అవకాశం వస్తుందా లేదా అనేది. ఇప్పుడు బాలినేని లాంటి వాళ్ళు 2014 నుంచి జనసేనలో ఉండి భుజానికి ఎండా మోసిన వాళ్ళు కాదు కదా మరి. 24 నుంచి కదా, 14 నుంచి అదే 14 నుంచి లేరు. అంటే ఇప్పుడు ఇది అనేది అదే సెర్చ్ కమిటీ అనేటటువంటి కాన్సెప్ట్ కొంత అంటే నేనే చేస్తున్నానని చెప్పడం. భవిష్యత్తులో కమిటీలు ఎట్లాగో ప్రిపేర్ అయ్యి ఉంటాయి. ఈ సెర్చ్ కమిటీల పేరుతో వీళ్ళు ఏదైనా 10 పేర్లు ఇస్తే 2 పేర్లు వేస్తారు. ఇది అథెంటిసిటీ ఉండేటటువంటి వ్యవస్థ కాదు, ఇది ఒక డ్రాగ్ చేసే వ్యవస్థ. కార్యకర్తలు మొన్న జరిగింది కదా సభ్యత్వ నమోదప్పుడు కాస్త ఆలస్యం జరిగింది. ఎందుకు జరిగింది అంటే ఇంత ముందుతో పోల్చుకుంటే 8 లక్షలు పెరిగారు. ఇప్పుడు తెలుగుదేశానికి ఎంతమంది ఉన్నారండి సభ్యత్వం? 1 కోటి దాటి 1,10,000 కోటి దాటేసి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు 45-50 లక్షలు ఉన్నారు. ఇంకా అది లెక్క చెప్పాల, డిస్కులు వచ్చేది అంటే వాళ్ళు ఇంకా చేయలేదు సరిగ్గా, పెట్టుకుంటున్నారు. అది ఇంకా నడుస్తుంది. వీళ్ళు లాస్ట్ ఇయర్ చేసేసారు, ఈ ఇయర్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు సమస్య